మీ పంటి పైన పసుపచ్చ మచ్చలు కానీ, బూడిద రంగులో మచ్చలు కానీ, లేదంటే సన్నటి తెల్ల తెల్ల మచ్చలుగా కనిపిస్తున్నాయి. బ్రష్ చేసిన ఈ మచ్చలు పోకపోవడం, అదే డెంటల్ సర్జన్ ద్వారా క్లీన్ చేసిన ఈ మచ్చలు పోకపోవడం, మనం పుట్టుకతోనే ఇలాంటి మచ్చలు వచ్చినట్టయితే ఇవి ఫ్లోరోసిస్ అని అర్థం. అంటే మన తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో మనం ఎక్కువగా చూసినట్లయితే ఈ ఫ్లోరోసిస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. స్పెషల్గా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగే కోస్టల్ రీజన్స్లో, రాయలసీమలో మనకి ఈ ఫ్లోరోసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరోసిస్ అంటే మన తాగే నీళ్ళలో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టయితే, స్పెషల్గా అంటే చిన్నపిల్లలు ఎక్కడ వాళ్ళు అంటే పుట్టినప్పుడు కానీ ఆ సమయంలో, పెరిగే సమయంలో ఈ తాగే నీళ్ళలో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టయితే అది ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. సో ఫ్లోరోసిస్లో మొట్టమొదటి దశలో అంటే మైల్డ్ ఫ్లోరోసిస్ ఉన్నట్టయితే సన్నటి వైట్ స్పాట్స్లా కనిపిస్తాయి. అలాగే ఎక్కువ ఫ్లోరోసిస్ ఉంటే పసుపచ్చ రంగులో కనిపిస్తుంది. అలాగే బాగా ఎక్కువగా ఉన్నట్టయితే మనకి బూడిద రంగులో, పసుపచ్చ రంగులో పిట్టింగ్ ఫ్లోరోసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వీటి ఏంటంటే నార్మల్ క్లీనింగ్ ప్రొసీజర్స్ లేదంటే బ్లీచింగ్ ప్రొసీజర్స్తో ఈ ఫ్లోరోసిస్ మనం తొలగించుకోలేము. సో ఈ ఫ్లోరోసిస్కి మనము ఆ పైన ఉన్న సన్నటి పొరని తీసేసి సెరామిక్ లామినేట్ వినియర్స్ అని చేస్తాం. సో ఈ సెరామిక్ లామినేట్ వినియర్స్తో ఆ సన్నటి పొరని తీసేసి ఆ చోట్లో ఈ సెరామిక్ లామినేట్స్ని ఫిక్స్ చేస్తాం. ఈ సెరామిక్ లామినేట్స్తో ఫిక్స్ చేసినట్టయితే మనం శాశ్వతంగా లైఫ్ లాంగ్ ఈ ఫ్లోరోసిస్ని మనం తొలగించినట్టు. అంటే ఈ పసుపచ్చగా లేదంటే బూడిద రంగులో ఉన్న వాటిని మనం పూర్తిగా తొలగించేసేసి మనం వాటిని ఈ మనకు కావాల్సినట్టు వైట్ రంగులో కానీ, ముత్యాల కలర్లో అంటే మనకి స్లైట్ yellowish మన న్యాచురల్ పంటి రంగులోకి తీసుకురావడానికి వీలుంటుంది. కొంతమంది ఏంటంటే వెరీ మైల్డ్ ఫ్లోరోసిస్ ఉన్న కేసెస్లో, స్లైట్గా వైట్ స్పాట్స్ ఉన్న వాళ్ళలో మనము మైక్రో అబరేషన్ టెక్నిక్ వాడుతూ కూడా ఇప్పుడు వాటిని వెరీ కన్జర్వేటివ్గా అంటే లామినేట్స్ కూడా కాకుండా వెరీ కన్జర్వేటివ్గా యూనిఫామ్ కలర్ తీసుకురావడానికి వీలుంటుంది. కానీ ఈ ఫ్లోరోసిస్ ఎంతవరకు ఉంది, దానికి తగ్గట్టుగానే మనము ఎలాంటి చికిత్స చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుందనే చెప్తాం. కొంతమందికి ఏంటంటే ఈ ఫ్లోరోసిస్ వల్ల పంటి మీద అన్ని పళ్ళకి ఈ ఫ్లోరోసిస్ ఉండడం, ఈ డిస్కలరేషన్ ఉండడంతో ఈ పిట్టింగ్ పంటికి రఫ్ సర్ఫేస్ ఉంటుంది. దానివల్ల చిగుళ్ళ వ్యాధికి కూడా దారితీస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు చిగుల్లో వాపు, రెడ్నెస్, చీమ్ కారటం ఇలాంటివి చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి మేము క్రౌన్స్ అని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే జస్ట్ వీనియర్స్ ఓన్లీ ఫ్రంట్ సర్ఫేసే కాకుండా హెల్త్ పరంగా కూడా ఇవి ఎఫెక్ట్ చేస్తున్నాయి కనుక సెరామిక్ క్రౌన్స్, ఈమాక్స్ క్రౌన్స్తో వాడుతూ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయడానికి వీలుంటుంది. సో ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్టయితే వెంటనే మా టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ వికాస్ గౌడ్, యువర్ స్మైల్ డెంటిస్ట్. నా స్పెషలైజేషన్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ మరియు ఇంప్లాంట్ డెంటిస్ట్రీ. సో ప్లీజ్ కాల్ ఆన్ అవర్ టోల్ ఫ్రీ నంబర్స్, ఫీల్ ఫ్రీ టు కాల్ అస్. మీకు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మీరు వెంటనే మా నంబర్స్కి కాల్ చేయండి. మీకు గైడెన్స్ కానీ, మీకు ఎలాంటి సమస్యలకి ఇతర సమస్యలు ఉన్నా కానీ కూడా వీటికి గైడెన్స్ చెప్పి మీకు సరైన సొల్యూషన్స్ చెప్తాము. సో టేక్ కేర్ and make your smile more beautiful.